తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నేతలు కట్టు తప్పుతున్నారు. నోటికి పని చెప్పి తిట్ల పురాణం అందుకుంటున్నారు. పరస్పరం దూషించుకుంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో కయ్యాలు ముదురుతున్నాయి. పార్టీ సీనియర్లు జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఓ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధ్య ఇదే జరుగుతోంది. మాటల యుద్ధం శృతిమించి పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగి పార్టీకి ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఓ నేతకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా, వారి మధ్య ఉన్న గొడవలేంటి? ఆధిపత్య పోరు, గ్రూపులు, గొడవలు, కయ్యాలు లేని కాంగ్రెస్ ను ఊహించలేము. పార్టీ ఎలా పోయినా పర్వాలేదు, తమ పంతం నెగ్గిందా లేదా అన్నది పార్టీ నేతలకు ముఖ్యం. ప్రతిపక్షంలో ఉంటే కాస్త తక్కువ, అధికారంలో ఉంటే కాస్త ఎక్కువ, తేడా అంతే. తీరు ఒకటే. వ్యక్తిగత దూషణలకు దిగుతారు, కొట్టుకుంటారు, అభ్యంతరకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటారు. చెబితే వినరు, విన్నా మారరు. వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉన్నా ముందైతే తాను అనుకున్నది చేసేస్తారు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అన్న ధోరణి కనిపిస్తుంది. కాంగ్రెస్ సంస్కృతే అంతా. ఒకరినొకరు ఎర్తపెట్టుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం సాధారణం. పార్టీలో ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకోలేరు. ఎవరైనా ఎదుగుతుంటే కాళ్లు పట్టుకుని లాగి కింద పడేసి మళ్లీ లేవకుండా చేద్దామని చూస్తారు. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ కు కోవట్టులుగా పనిచేసే నేతలు లేకపోలేదు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం పీక్ స్టేజ్ కి చేరింది. సీనియర్లు ఒకవైపు, జూనియర్లు మరోవైపు పెత్తనం కోసం కాలు దువ్వుతోన్నారు. గత 40 ఏళ్లుగా కామారెడ్డిలో షబీర్ అలీ ఆధిపత్యం కొనసాగుతోంది. 1989 నుంచి 1994, అలాగే 2004 నుంచి 2009 మధ్య మంత్రిగా పనిచేసిన షబీర్ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డి స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి ఓడిపోయారు. ఈ స్థానం ఇన్ఛార్జ్ బాధ్యతలు చూసుకుంటూనే కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను షబీర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికి పార్టీ పెద్దలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెద్దల ఆదేశాలతో కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు చూసుకున్నారు. ఇలా షబీర్ అలీ పాలన సాగుతోండగా కొందరు యువ నేతలు కొత్తగా పార్టీ పదవులు పొందారు. టీపీసీసీ ప్రముఖుల ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టారు. కామారెడ్డిలో నవశకానికి నాంది పలుకుతామంటూ రంగంలోకి దిగారు. అనంతరం తమ ఉనికి చాటుకోవడానికి షబీర్ అలీపై జూనియర్ నేతలు తిరుగుబాటు ప్రారంభించారు. కామారెడ్డి కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటి నుంచి కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పక్షాన ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అంతవరకు కామారెడ్డిలో ఏకైక దిక్కుగా ఉన్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ కు వెళ్లడంతో ఇక్కడ పనిచేసే శ్రేణులు లేకుండా పోయాయి. షబీర్ అనుచరులు, పార్టీ ప్రతినిధులంతా అప్పట్లో నిజామాబాద్ పైనే దృష్టి పెట్టారు. దీంతో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తరపున నేతలు పని చేయాల్సి వచ్చింది. దీంతో ఫలితం చేజారింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వర్గీయులుగా చెప్పుకునే కొత్త నాయకులు షబీర్ పై కక్ష కట్టారు. ప్రభుత్వ సలహాదారుకు వ్యతిరేకంగా కొత్త గ్రూపును తయారు చేశారు. షబీర్ ప్రమేయం లేకుండా సొంత కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాము నవశకం నేతలమని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ముసలినక్క ఉందని షబీర్ పై పరోక్షంగా చేసిన అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో షబీర్ వర్గీయులు అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టారు. ఇటీవల గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ కలిసి చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. షబీర్ అలీని ఉద్దేశించి ముసలినక్క అనడం, ఇతర పార్టీల నేతలను వెంట వేసుకుని తిరగడం వంటి అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదును అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. వెంటనే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 11 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేత ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. వెంటనే చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు షబీర్ అలీపై ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో షబీర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, దీంతో రేవంత్ రెడ్డి ఓడిపోయారని కంప్లైంట్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని షబీర్ కుటుంబ సభ్యులు అవినీతిపరులని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే షబీర్ వ్యతిరేకులను కూడగడుతున్నారు. దీంతో కామారెడ్డిలో సీనియర్లు వర్సెస్ జూనియర్ల వివాదం ముదరు పాకాన పడుతోంది. అయితే ఈ ధోరణి పార్టీకి ఏమాత్రం శ్రేయస్సుకరం కాదన్నది టీపీసీసీ మాట. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఉపేక్షించబోమని ఇరు వర్గాలను హెచ్చరించింది. కామారెడ్డి వ్యవహారాలపై నివేదిక వచ్చిన తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించే అవకాశాలున్నాయి. రెచ్చిపోయే నేతలను ఇలాగే వదిలేస్తే మాత్రం పార్టీ ప్రతిష్టకు బీటలు వారడం ఖాయమని క్యాడర్ భావిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ నష్టమని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూపుల కట్టడికి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో